నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. తెలంగాణ అంతటా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది, కానీ రాజకీయం మాత్రం ఒక్కసారిగా వేడెక్కిస్తుంది. నిన్న కేసీఆర్ ఈ వాతావరణం మీద సమీక్షా సమావేశం సందర్భంగా అటు అధికారులని అప్రమత్తం చేస్తూ, అలాగే పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ వచ్చి రాష్ట్రానికి దాదాపు నేను సంధించినటువంటి 9 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళారు, ఇదేమి రాజకీయం అంటూ కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. మరోపక్క బీజేపీ కూడా అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది. మరోపక్క కేసీఆర్ అంటే ఢిల్లీ అంటే కేసీఆర్ భయపడుతున్నారు, ఢిల్లీ పేరెత్తేనని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే కేసీఆర్ డబుల్ ఇంజన్ రావాలంటున్నారు, కానీ అది ఒక టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. మిగిలినటువంటి రాష్ట్రాల్లో పాచికలు మాత్రం తెలంగాణలో పారవని చెప్పేసి కేసీఆర్ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరోపక్క బీజేపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడినటువంటి సందర్భాలను చూసాం. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ పేరు చెప్తే కేసీఆర్ ఎందుకు వణుకు పడుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది అయినా సరే ధరణి అయితే మాత్రం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు పూనుకోవటం, అలాగే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే రాష్ట్రపతి అభ్యర్థి బీజేపీతర రాష్ట్రపతి అభ్యర్థి రావటం, ఈ యొక్క రాష్ట్రానికి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ 9 ప్రశ్నలు సంధించాను కేసీఆర్ అనటం జరిగింది. ఆ 9 ప్రశ్నలకి కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కనుక ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ సిద్ధమే అంటూ చెప్పేసి నిన్న డంకా పదంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇదే అంశాలు దీనిపై కూడా బీజేపీ డి అంటూ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ కూడా మాట్లాడటం జరిగింది. ఇవే అంశాలపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనతోటి నరేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే వేణుగోపాల్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే మధ్యలో రాజకీయ పార్టీల నాయకులు కూడా మధ్యలో పాల్గొంటారు. ముందుగా అందరికీ చర్చా కార్యక్రమంలో స్వాగతం అండి. నరేష్ గారు, ఏంటి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై బండి సంజయ్ కూడా తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ పేరు చెప్తేనే కేసీఆర్కి వణుకు పుడుతుందని చెప్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి అటు కమలదళం కూడా ప్రతి విమర్శలు చేశాయి. ఎట్లా స్పందిస్తారు? మరో పక్క ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ సిద్ధం అంటే చెప్పేసి కేసీఆర్ బాహాటంగా చెప్పినటువంటి అంశాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మరి కేసీఆర్ గారు 2.5 గంటల ప్రెస్ మీట్ తర్వాత బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పినట్టుగా మీకు అనిపించిందండి? మనం ఎంతసేపటికి మీరు బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, ఎంతసేపటికి కూడా గుళ్ళు గోపురాలు అని చెప్పేసి దీన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకు కావాల్సింది గుళ్ళు గోపురాలు కాదు, అభివృద్ధి సంక్షేమం అని చెప్పి దాని మీద నిజంగా మీకు దమ్ము ఉంటే ఏ ఒక్క సంక్షేమాలైనా ప్రజలకు చేసి చూపించారా? దాని మీద మీరు చెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు సూటిగా ఒక్క విధంగా కాదు పలు రకాలుగా స్పష్టంగా చెప్పిన సందర్భం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కొంత దేశ ప్రజలు కూడా కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా నాయకత్వానికి అది అర్థం కాదు. దాంట్లో ఒక లాజిక్ ఏంటంటే జోగులాంబ ఆలంబ ఈలంబ దాన్ని పట్టుకొని మళ్ళీ సేమ్ అదే రకంగా రిపీట్ చేసుకుంటూ జోగులాంబాన్ని విమర్శిస్తారని ఒక ఆమె, లేదా దాన్ని విమర్శిస్తారు, దేవుళ్ళని విమర్శిస్తారు, పేర్లను విమర్శిస్తారని ఒక ఆయన. ఇది కాదు మన ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ఎవరి మతాలు వారి, ఎవరి నమ్మకాలు వారి, ఆ నమ్మకాల ప్రకారంగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. కానీ ప్రతిదానికి దాన్నే ముడిపెట్టేసి పార్టీల పరంగా లేకపోతే అభివృద్ధి పరంగా ప్రతిదాన్ని కూడా దానికే ముడిపెట్టి చూపిస్తే ప్రజలు విసుక్కుంటా ఉన్నాయి. ఈరోజు ప్రజలు చులకనైపోతా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆ నాయకత్వం చులకనైపోతా ఉంది. వారు ఏం మాట్లాడుతున్నారో మాకైతే అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నాడో, ఏం మాట్లాడుతా ఉన్నాడో పూర్తిగా అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పలేదు, నడ్డా గారు సమాధానం చెప్పలేదు. కనీసం నిన్న ప్రెస్ మీట్ అడిగిన వాడికి ఇక్కడ నాయకత్వం సమాధానం చెప్పలేకపోయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే బీజేపీ పార్టీ 8 సంవత్సరాల కాలంలో ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా 8 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని ఒక గంట కాదు 2 గంటల ఒక రోజు మొత్తం చెప్పిన తరగనటువంటి పరిస్థితి ఉంది. కనీసం మీరు ఏ ఒక్క దాంట్లో మీరు సక్సెస్ అయ్యారా? జిఎస్టీ అని చేశారు, నోట్ల రద్దు తీసుకొచ్చారు. నోట్ల రద్దు వల్ల 3 లక్షల కోట్ల రూపాయలు లాస్ అయింది. దానివల్ల 700 మంది ప్రాణాలు తీశారు. ఇవన్నీ చేశారు. దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదు. మీరు మిగతా జిఎస్ తీసుకొచ్చే సేవ చేస్తామని చెప్పారు, నల్లధనం తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని చెప్పారు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తా ఉన్నారు, ఉన్నటువంటి సంస్థలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. వీటి మీద మీ స్పందన ఏందని అడిగితే ఏ ఒక్క సమాధానం చెప్పారండి వాళ్ళు. ఏ ఒక్క సమాధానం చెప్పకపోగా పైగా మళ్ళీ దేంట్లో ఏం దొరుకుతాయా,
దేవుళ్ళ పేర్ల మీద ఏం జరగాలి, గుళ్ళ పేరు మీద ఏం జరగాలి, దీని మీద ఏం చర్చ చేయాలి అని దీని మీదే మనం మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళ అభివృద్ధి మీద సంక్షేమం మీద చేసే దమ్ము ధైర్యము వాళ్ళ దగ్గర పనితనము వాళ్ళు చేసిన అభివృద్ధి పని లేదు కాబట్టి ఈ రోజు దాన్ని మనం పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మాట్లాడింది నరేష్ గారు మళ్ళీ చెప్పకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర నరేష్ గారు దేశంలో ఉన్నటువంటి నరేష్ గారు ఏ విజన్ ఉండాలి. నరేష్ గారు అంటే బీజేపీ నాయకులు కూడా కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు, దాని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ మహిళలపై అంటే ముఖ్యంగా యువతులపై ఈ అత్యాచారాలు జరుగుతున్న కేసీఆర్ బయటికి రారు, అలాగే ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నా బయటికి రారు, లేకపోతే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా బయటికి రారు. కానీ ఎప్పుడో ఆయనకి బుద్ధి పుట్టినప్పుడు బయటకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడిపోతారు. ఈ విషయాలకి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ 4 మాటలు చెప్పే ధైర్యం మోదీ గారికి ఎందుకు లేదండి? జర్నలిస్టుల ముందుకు రావడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆ ధైర్యం మరి మోదీ గారికి ఎందుకు రావట్లేదు ధైర్యం? నిజంగా అంత గొప్ప పరిపాలకుడు అయితే మరి ఇదే ధైర్యాన్ని మరి వారు మాత్రం చూపించలేకపోతున్నారు. ఇదే రకంగా ప్రజల ముందు జర్నలిస్టుల ముందు అంతసేపు కూర్చోడానికి ఎందుకు సాహసం వేయలేకపోతా ఉన్నారు? ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చెప్పడానికే, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపించడానికే ఈరోజు అంతసేపు మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే వారు బయటికి రావట్లేదు, వీళ్ళు బయటకు చెప్తా ఉన్నాను కదా. బీజేపీ పార్టీకి చెప్పడానికి ఏం లేదు, ఎంతసేపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటది, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంటది. గతంలో అదే రకంగా చేసింది, ఇప్పుడు అదే రకంగా ఉంటుంది, ఫ్యూచర్ అదే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు దేశంలో నాయకత్వం మారాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మారాలి, అధికారం చేపట్టినటువంటి నాయకులు మారితేనే మనకు బాగుపడతాము. ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఆనాడు తెలంగాణ ట్యాగ్ లైన్ అయితే ఉందో ఈరోజు దేశం కోసం కూడా ఆ నీళ్లు నిధులు నియామకాలు కూడా వాడుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ 3 సందర్భాలు కూడా పేలినటువంటి పరిస్థితి, ఉన్నటువంటి 70,000 టీఎంసీ నీళ్ళను వాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఉన్నటువంటి నియామకాలను వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, దాన్ని కూడా చేయలేని పరిస్థితి. ఉన్నటువంటి మన దగ్గర నిధులను వాడుకోలేకపోతా ఉన్నాం. మరి ఈ సందర్భాల్లో పేదల కోసం, పేదల కష్టాల్లో ఉన్నప్పుడు పేదలకు సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు, పేదలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసే ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు నిరుపేదలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళకి ఆలోచన కూడా రావట్లేదు. అంటే దీన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల మీద ఏ రకంగా ఉంది, వాళ్ళు ప్రజల మీద చూపించిన ప్రేమ ఏ రకంగా ఉన్నాయి. రైతులు దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు రైతులు కాదంటారు, ఒక నాయకుడు జీవులెక్కి వాళ్ళని చంపే ప్రయత్నం చేసి చంపించారు. ఇట్లా వీళ్ళు మాట్లాడే విధానాన్ని ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వాటిని రద్దు చేసి మమ్మల్ని క్షమించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పునరావృతం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా వారి నాటకకు ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడే విధానాన్ని ప్రజలు ప్రశ్నించట్లేదు. కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తా గెలవచ్చు కాక అక్కడ పరిణామాలను బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గొప్పగా మీరు సాధిస్తారనో చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని మీరు ఏం చేశారు? ఒక్క మాటలో చెప్పండి, మీరు సాధించింది ఎక్కడ? ఈరోజు జీడిపిలో సాధించారా, అభివృద్ధి సాధించారా, లేకపోతే పర్ క్యాపిటల్లో సాధించారా? పర్ క్యాపిటల్ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఎంత, దేశ పర్ క్యాపిటల్ ఎంత, రాష్ట్ర పర్ క్యాపిటల్ ఎంత? దీని మీద స్పందించండి. బీజేపీ నాయకులు ఊరికనే మాట్లాడతారు, ఇక్కడ ఇంత అప్పు అయింది, అక్కడ అంత 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమందాం? అక్కడ ఉన్న పర్ క్యాపిటల్ ఏమైనా పెంచగలిగారా? ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమైనా సాధించగలిగారా అంటే ఏమీ లేదు. కానీ రాష్ట్రాల మీద బీజేపీయేతర పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో వాటి మీద విమర్శలు పెట్టడము, తద్వారా నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర చూడండి ఏ రకంగా చేశారు. ఏక్నాథ్ షిండే అని చెప్పి మాట్లాడతారు. అంటే ఏక్నాథ్ షిండేని వాళ్ళు సమర్థిస్తున్నారా? ఏక్నాథ్ షిండే అంటే వాళ్ళు తయారు చేస్తున్నారా? నుపూర్ శర్మ అంటే తయారు చేసే ఫ్యాక్టరీగా బీజేపీ పార్టీ అవుతుంది. కాబట్టి నరేష్ గారు ఒక్క నిమిషం, విషయం తెలుసుకోవాల్సిన నరేష్ గారు ఒక్క నిమిషం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అయోధ్య రెడ్డి గారు నమస్కారం. అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? రైట్. అయోధ్య రెడ్డి గారు, నిన్న అవ్వచ్చు కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే కేంద్రం నుంచి బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి అంతకుముందు అంశాలు అవ్వచ్చు, కానీ యూపీఏ అభ్యర్థి బీజేపీయేతర అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్రానికి రావటం, అలాగే యశ్వంత్ సిన్హాకి ఇక్కడ ఓటింగ్ గురించి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నాయకులకు 9 ప్రశ్నలు సంధించానని చెప్పడం జరిగింది. 9 ప్రశ్నలకు కూడా సమాధానం దాటవేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం
రెడీ అని చెప్పేసి కేసీఆర్ ఒక సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తోటాలు పేలుతున్నాయి. మరో పక్క అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక స్తబ్దుగా చూస్తూ ఉంది. కానీ ఏంటి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమా, లేకపోతే ఈ రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకున్న దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అయోధ్య రెడ్డి గారు. మీకు 60 వీక్షకులకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అట్లా ఏం లేదన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉందని మీకు ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. అసలు వార్తల్లో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీని లేదు అని చెప్పడానికి, బీజేపీని లేపడానికి కేసీఆర్ ఏదో పిల్లి ముక్కలు వేస్తున్నాడు. ఆయన ఓట్ డివిజన్ చేయాలి, కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆధారాన్ని కొంత డివిజన్ చేసి బీజేపీ వైపు కొంత డైవర్ట్ చేస్తే ఆ ఓట్ డివిజన్ లో నేను బయటపడొచ్చు అనే కొద్దిగా కోరికలు, ఆశలు, భ్రమలేవో కేసీఆర్ కు ఉన్నట్టు కనపడుతున్నది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ జనంలో కూడా కేసీఆర్ అన్న నరేంద్ర మోడీకి ఢిల్లీలో ఏం చేస్తుండో కేసీఆర్ హైదరాబాద్ లో అదే చేస్తున్నాడు. హామీలు ఇచ్చిండు, ఆయన హామీలు ఇచ్చి 2 లక్షల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నరేంద్ర మోడీ అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ అన్నాడు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే. ఈయన ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంతవరకు ఇవ్వలే. 57 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, ఇచ్చిండా? దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమందికి పోతుంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇట ప్రజలను మోసం చేయడంలో ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని, అటు బీజేపీ నాయకుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇద్దరు కూడా ప్రజలను మోసం చేయడంలో పరస్పరం పోటీ పడుతున్నారు. కేవలం ప్రజలకు సంబంధించిన కష్టాలు, అభివృద్ధి, సంక్షేమం ఇవేవి మాట్లాడుకుంటలేరు వాళ్ళు. కేవలం తాత్కాలిక రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు. ఎన్నికలు వచ్చినప్పుడే మాటలు తోటాలు పేలుతారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శాస్త్రాలు సంధించుకుంటారు అంటారు. లేదన్న, ఇప్పుడు మనం చూడండి, ఇక ఎన్నికలకి తొందర ఏం లేదు. నిజంగా కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రావాలంటే ఇంకా డిసెంబర్ సెకండ్ హాఫ్ దాకా ఉన్నది. అంటే కదా అర్థం ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఇవ్వాలి రేపు లేవు కదా. నీకు అధికారం 5 ఏళ్ళకి ఇచ్చింది కదా. నువ్వు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడు, అమలు చేయి. ఇవాళ నువ్వు టీఎంసీలు అన్నావు, దేశంలో 30,000 టీఎంసీలు, 70,000 టీఎంసీ అని చెప్తున్నావు. తెలంగాణ ఇప్పుడు మనకి ఇప్పటికే జూలైలోనే 3,000 టీఎంసీ, ప్రతి పోయిన ఏడాది 3 నుంచి 4,000 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి అన్నాడు. ఇప్పుడు ఇప్పుడే దాదాపు 90,000 లక్ష క్యూసెక్లు ఇప్పటికే పోతున్నాయి, గంగపాలు కలుస్తున్నాయి అన్నాడు. ఏం వాడుకున్నది లేదు, మాటలు తప్ప చేయ ఉపయోగము లేదు. ఇప్పటిదాకా కాళేశ్వరం అన్నాడు, 3,000 టీఎంసీలు గంగలు కలుస్తున్నాయి అన్నాడు. ఇప్పటిదాకా 100 టీఎంసీలు 8 ఏళ్ళలో తీసిపోయలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈయన పోయి ఢిల్లీలో ఏమో చేస్తారట. ఈయన గలీ అది కూట్ల రాయి తీసుకోవడం శాతం అవుతుంది కానీ ఏట్ల రాయి గురించి మాట్లాడుతున్నాడు. అయోధ్య రెడ్డి గారు సిగ్నల్స్ కరెక్ట్ గా లేవు. అదే చూడండి, మనం మట్టితరం కూడా కాదు. 8 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిండ్రు. మేము అడుగుతున్నాం క్లియర్ గానే, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిందా? అయోధ్య రెడ్డి గారు మళ్ళీ చర్చలోకి తీసుకుంటే ఒక్క నిమిషం. నరేష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఏ విధంగా చూడొచ్చు కేసీఆర్ వ్యాఖ్యలు? ఒక పక్కేమో కేసీఆర్ ఏంటి అంటే కేసీఆర్ మీద మోదీ మాట్లాడకపోవటం వల్ల కేసీఆర్ ఏమైనా మనస్తాపం చెందారనుకోవచ్చా, లేకపోతే అంత బహిరంగ సభలో కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించలేదని కేసీఆర్ ఫీల్ అయ్యారనుకోవచ్చా? లేకపోతే ఏంటి కేసీఆర్ సంధించినటువంటి 9 ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని చెప్పేసి కేసీఆర్ చాలా నిన్న మీడియా ముఖంగా చాలా విస్మయం వ్యక్తం చేశారు. అలాగే ఏక్నాథ్ షిండే అక్కడ ఉండొచ్చాం కానీ దమ్ముంటే ఇక్కడ చూపిండి ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని చెప్పేసి బాహాటంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈడీ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఎట్లాంటి ప్రయత్నం చేసినా సరే సిద్ధమని చెప్పేసి కేసీఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ఐఎమ్ రెడీ అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏంటి ఏ విధంగా చూస్తారు? ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? బీజేపీ దగ్గర సమాధానాలు ఇవ్వనుకోవాలా, లేకపోతే ఏంటి, ఎలా స్పందిస్తారు? కేసీఆర్ గారి యొక్క మాటలు, కేసీఆర్ గారి చేష్టలకు సంబంధం ఉందంటే అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు, తెలంగాణ ప్రజలకు మరీ బాగా తెలుసు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు మొన్నసారి ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అభివృద్ధి మీదనే మాట్లాడడం జరిగింది. అభివృద్ధికి సంబంధించిన రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వరంగల్లో సంబంధించిన టెక్స్టైల్ కి సంబంధించి కావచ్చు, రామగుండం కావచ్చు, అభివృద్ధి దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. జాతీయ రహదారుల విషయంలో కూడా ఈ మధ్యనే గడ్కరీ గారు వచ్చి ఏర్పడింది. సో దేశంలో రాజకీయాలు భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశంలో ఎలక్షన్స్ టైంలోనే, క్యాంపెయినింగ్ టైంలోనే మాట్లాడాలి తప్ప మిగతా టైంలో ఈ దేశ యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఒపీనియన్తో వారు మాట్లాడారు. దట్టు కేసీఆర్ గారు అడిగినంత మాత్రాన వీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో వస్తున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది దాన్ని అడిగితే
దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి ప్రధానమంత్రి మోడీది కూడా కాదు. కాబట్టి వారు రాజకీయాల టైంలోనే రాజకీయాలు మాట్లాడతారు తప్ప మిగతా టైంలో మాట్లాడలేదు. అరే నేను ఇంతగానో మాట్లాడితే నేనంటే నా కొడుకంటే ఇద్దరు కలిసి మాట్లాడితే ఆయన కనీసం వీళ్ళు పట్టించుకోలేదురా మమ్మల్ని అని చెప్పేసి అంతర్మదనం చెంది 4-5 రోజుల తర్వాత బాగా ఆలోచనలు చేసి ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడిండు. వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెంసేపు మనం వేడైనా చేద్దాం, మరి అంతే ఎవరు పట్టించుకుంటాడు ఏ సంగతి అని చెప్పేసి ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమైంది. ఆయనకి ఎవరు రాసిచ్చారో ఏందో కానీ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నదని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి తెలుసో లేదో పక్కకున్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, అక్కడ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నది. ఆ పక్కకున్న సౌత్ ఇండియాలో ఒక పక్కకున్న స్టేట్ ఆనుకొని ఉన్న స్టేట్ ఆ మాత్రం కూడా తెలవకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నది, మాది ఎక్కువ ఉన్నది, మరి ఎవరిది అభివృద్ధి అని ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సరే ఈ రాజకీయాలు జాతీయ రాజకీయాలు చేయమనండి, ఎవరు చేయవద్దంటారు? గతంలో కూడా చూసాము, సంకీర్ణ ప్రభుత్వాలు మనం చూసాము. చంద్రశేఖర్ గారి నుంచి మొదలు పెడితే మన దేవగౌడ నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఎన్ని రోజులు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు ఎన్నేళ్ళు ఉన్నాయో అందరికి తెలుసు. కాబట్టి ఈ మూడో కూటమి అని చెప్పేసి సంకీర్ణ రాజకీయాలు ఎంతగానో సాధించింది. 5 ఏళ్లలో ఎంతమంది ప్రధానమంత్రులు మాట్లాడారు. గుజరాత్ నుంచి మొదలు పెడితే గుజరాత్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, వీళ్ళందరూ చంద్రశేఖర్ కావచ్చు, ఎంతమంది మాట్లాడేది మనందరూ తెలుసు. కాబట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు తెలంగాణలో ఈరోజు ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈరోజు. కాబట్టి ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి రాజకీయ డైవర్షన్ చేయాలి. అది కాబట్టి వారు మాట్లాడారు తప్ప భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చాలా అవగాహనతో ముందుకు పోతున్నది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే మా లక్ష్మణ్ గారు మాట్లాడినట్టు కట్టప్పలు ఉన్నారా, బాహుబలులు ఉన్నారా, ఎవరు ఎప్పుడు వస్తారు ఏందనేది కాలమే సమాధానం చెప్తుంది. దానికి ఎవరు ఏళ్లతో వాళ్ళ కళ్ళు పొడుచుకునే పరిస్థితి ఈరోజు దాపరించింది. పక్క రాష్ట్రంలో కూడా చూసాము. ఇక్కడ కూడా మరి ఎందుకో ముఖ్యమంత్రిగా వీళ్ళ కొడుకుని మరి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి 2 ఏళ్ల క్రితం, సంవత్సరం క్రితమే ముహూర్తం పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేటీఆర్ గారికి ఎందుకు చేయట్లేదండి? ఆ కట్టప్పలకు భయపడి కదా చేయకపోవడం. మరి ఎందుకో ముఖ్యమంత్రిగా ఎందుకో చేయలేదు. కేటీఆర్ ముహూర్తం కూడా పెడతా, వచ్చే నెలలో అయిపోతుంది, ఇగో అది మనకు తెలిసిన పత్రికలన్నీ కూడా రాసినాయి కదా, అయిపోతుందని. మరి ఎందుకు వెనకేం చేసినాడు? ఆ కట్టప్పలకు భయపడి కదా, ఆ బాహుబలులకు భయపడి కదా. సో దానికి సంబంధించి పూర్తిగా వారి ఆ యొక్క కట్టప్పలు ఉన్నది కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి అది కట్టప్పల అల్లుల రూపంలో వస్తుందా, ఇంకో రూపంలో వస్తుందా, ఎవరి రూపంలో వస్తుందో అర్థం కాకనే ఎందుకు వచ్చింది బిడ్డ, నేనున్నా, నాదంతా రాజ్యం మనదే, నువ్వు దున్నుకో, నీకు కావాల్సిన దున్నుకో, నీకు కావాల్సిన శాఖలు లేని వాళ్ళుగా నీకు కావాల్సిన పిలిపించుకో, చేసుకో అని చెప్పి నడుస్తున్నది. ఆయన అయ్యా నాకు ముఖ్యమంత్రి కావాలి, నన్ను ముఖ్యమంత్రి అయ్యా అని ఎప్పుడు చేస్తామని ఈయన. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గాని కేసీఆర్ గారు కానీ కాలయాపన చేసి టైం మాటలతోటి వెలబుస్తున్నారు తప్ప తెలంగాణ రైతాంగానికి చేసినది ఏమున్నది అంటే తెలంగాణ సంవత్సరానికి ఒకసారి ఇచ్చి ఒకసారి సగం కోట్లు ఆ రైతు బంధు అనే మిగతా చేయాల్సిన అవసరం లేదా? నువ్వు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హార్టికల్చర్ మొత్తం వెళ్ళిపోయింది. రైతులకు సంబంధించిన ఈరోజు ఎక్కడ కూడా డ్రిప్ కు సంబంధించినది కూడా నువ్వు ఎక్కడ మినిమం ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుందాం, దానికి సంబంధించిన రాష్ట్ర సంబంధించిన వాటర్ నువ్వు కట్టక ఈ రోజు దాన్ని మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మొత్తం సంకన అటకెక్కించినావు. మరి ఈ రోజు అట్లే విధంగా రైతులకు నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏం చేయలేదు. మినిమం కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయినావు. ఆ రైతుల ఒడ్ల కుప్పల మీద చచ్చిపోయిన సంగతి మర్చిపోయినావు. కాబట్టి అందరు మళ్ళీ ప్రెజర్ అయిపోతుంది, మళ్ళీ నేను కొడుతుందని మాటలు. మొన్న కూడా మా యొక్క బండి సంజయ్ పోయి మాట్లాడి ఈ నెల కూడా మేము కొంటాం రా నాయన, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇంకా కొనుడు కానీ ఇంకా సేకరించు, ఈ నెల కూడా కొంటాం, మీరు పంపించండి అనే కాడికి మళ్ళా పీయూష్ గోయల్ గారితో మాట్లాడి మళ్ళీ ఒక ఈ జూలై మాసం కూడా అవకాశం తెప్పించుకొని వస్తుంది. ఈ విధంగా ఏ రంగాన రైతాంగాన్ని అన్యాయం చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు చాలా పెద్ద 8,000 కోట్లు ఇప్పుడు పెట్టి చూడండి, మీకు చాలా 8,000 కోట్లు మనం పెండింగ్ లో ఉన్నాము విద్యార్థులకు గత 2 ఏళ్ళ నుంచి. వారికి ఎంతో కొంత నామినల్ గా వేస్తుంది తప్ప ఎన్ని పెద్ద ఎత్తున విద్యార్థులకు అన్యాయం చేసేవి. కొట్లాడక 8 ఏళ్ల తర్వాత 50,000 ఉద్యోగాలు వేసేసి ఇక నేనేసినా నువ్వు ఎలక్షన్లు రాకముందే 1,62,000 ఉద్యోగాలు పైసలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ చేసింది. చేసినాక కూడా దాన్ని మళ్ళీ నువ్వు ఎలక్షన్లు అయిపోయినాక అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా ఉద్యోగాలు వేసాయని చెప్పిన నరేష్ గారు మళ్ళీ చర్చలోకి తీసుకుంటా ఒక్క నిమిషం. సో ఏ రంగంలోనైనా నువ్వు అక్కడ విద్యార్థికి రైతుకు ఇక నువ్వు చేసిన ఎవరికి
ఎవరికి న్యాయం చేసినా గత 6 నెలల నుంచి పాపం ఆ ముసలోళ్ళకి పెన్షన్లు కూడా సరిగ్గా రాకపోయాయి. రైట్. సో అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యాయి. అంటే నీ ఇష్టం ఉన్నట్టు అప్పులు చేయాలి, ఈ అప్పులు చేయలేకపోతే చూడు కావాలని మా రాష్ట్రాలలో అప్పులు చేయలేదు ఎఫ్ఆర్బిఎం రైట్. నరేష్ గారు ఒక్క నిమిషం అని చెప్పి మాట్లాడడం తప్ప ఏమవుతుందా? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక డైవర్షన్ కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన పిచ్చోని చేతిలో రాయలాగా ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. దానికి స్పందించాల్సిన అవసరం ప్రధానమంత్రికి లేదు. ఇదండి, చెప్పండి. రైట్. ఒక్క నిమిషం నరేష్ గారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. ఏంటి నిన్న జరిగినటువంటి పరిణామాలు, మొన్నటి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కార్యవర్గ సమావేశాలు ఇక్కడ దిగ్విజయంగా చేసింది. మరోపక్క కేసీఆర్ సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం రాలేదంటున్నారు. మరోపక్క కేసీఆర్ మాట్లాడినటువంటి విమర్శలకి బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటి వీటన్నిటిని చూస్తూ ఉంటే ముందస్తు ఎన్నికలకి ఒక గ్రీన్ సిగ్నల్ అనుకోవచ్చా, లేకపోతే రాష్ట్రపతి ఎన్నికల వరకే ఈ యొక్క మాటల తోటాలు పేలే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎన్నికలు వస్తున్నప్పుడు ఇట్లాంటి సందర్భాలు ఇవన్నీ షరామామూలు అనుకోవచ్చా? ఒక్క నిమిషం అండి, నేను ఒక్క నిమిషం మాట్లాడి అన్నకు మాట్లాడమంటా. నరేష్ గారు. రైట్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే ట్రైబ్ ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్న ఈ మొగాయన మరి ఒక దేశంలో ఒక గిరిజన లేడీని దేశంలో రాష్ట్రపతి క్యాండిడేట్ గా ప్రతిపాదిస్తే ఆమెకు మద్దతు తెలిపిన వాడు ఈరోజు గిరిజనులకు ఏం న్యాయం చేస్తున్నట్టే. రైట్. రైట్. పాయింట్. రైట్. రైట్. రాష్ట్రపతి ఒక్క నిమిషం నరేష్ గారు. నరేష్ గారు ఒక్క నిమిషం. రైట్. రైట్. నరేష్ గారు మీకు అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం నరేష్ గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నరేష్ గారు. నరేష్ గారు గిరిజన దళితులు అంతా మీ దొరలకు ఒక్క నిమిషం. నరేష్ గారు. నరేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన విశ్లేషణ మనం వినాల్సిన అవసరం ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు రాజకీయ పరిస్థితి చూస్తే ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల గురించి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చా, లేకపోతే ముందస్తు ఎన్నికలు, లేకపోతే ఎన్నికలు వస్తున్నప్పుడు ఇట్లాంటి ఈ రాజకీయ వేడి అనేది ఇది షరా మామూలు అనుకోవచ్చా? మీరు అడుగుతున్నది ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా, లేకుంటే ఏమైనా మాటలు తూటాలు ఇంతవరకు ఉంటాయా అంటే నిజంగా కూడా గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. బీజేపీ టిఆర్ఎస్ అంటే ఇటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటల తీరు ఎట్లా ఉందంటే 2 రోజులు బయటకు వస్తాము భారీగా విమర్శించుకుంటాం. అంటే అసలు ఇది ఏం జరుగుతుంది, అసలు బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అని చెప్పి మనకు మీడియాలో, పేపర్లో కానీ, టీవీ ఛానల్లో కానీ కనపడుతుంది. సో ఇక 4 రోజుల తర్వాత చూస్తే ఇద్దరి మధ్య ఏమీ ఉండదు. సో ఇప్పుడు రాత్రి ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి చాలా అనేక అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో దానికి సంబంధించి వెంటనే బండి సంజయ్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో 4 రకాలు ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. తర్వాత దాన్ని హిందూ సమాజానికి చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు. యాక్చువల్గా కూడా బీజేపీ చేసే పని అదే అనుకుంటున్నాను నేను. అంటే మీ మిత్రులు ఏమనుకోరు, ఏదైనా బీజేపీ చేసే కార్యక్రమం ఎప్పుడు ఏం చేసినా ఏదో విధంగా రావాలి. ఏదో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి బీజేపీ ముందుగానే ఉంటుందని వాళ్ళందరూ తెలుసు. అంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అంతర్జాతీయ రూపాయి అయిపోతున్నది వాస్తవం కదా. రైట్. మరి పతనం అయిపోతున్నది ఎప్పటి నుంచి పతనం అయిపోతుంది? అంతర్జాతీయ రూపాయి అంటే 2016 నుంచి రూపాయలు పతనం అయిపోతుంది. అంటే దాదాపుగా అంటే నోట్ల రద్దప్పటి నుంచి కూడా రూపాయి పతనం అయిపోతుంది. తర్వాత జిఎస్టీ తెచ్చిన తర్వాత రూపాయి మధ్య పతనం అయిపోయింది. మరి అప్పటి నుంచి కూడా ఆ 2016 నుంచి మధ్యలో కూడా బీజేపీతో చాలా మంచి అనేక బిల్లులకు కూడా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేశారు కదా, ఎందుకు చేశారు? సో వాళ్ళకి ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పారు, నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు, నాకు ఓన్లీ పాలసీల పైన ప్రభుత్వం, భారత ప్రభుత్వం తీసుకున్న పాలసీలు. రైట్. నరేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ నరేష్ గారు,
ఏంటి 12% గిరిజనులకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఇక్కడ పోరాడుతున్నటువంటి తరుణంలో గిరిజన జాతికి చెందినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి మీరు ద్రౌపది ముర్మును ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఈరోజు దేశ ప్రజలైనా ఒకసారి అవకాశం ఇచ్చారు, మా పార్టీ అయినా ఒకసారి అవకాశం ఇచ్చారు. మాతో పాటు అధికారంలో కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీకి కొంత సమయం ఇవ్వాలి, మన రాష్ట్రాల సపోర్ట్ చేయాలి. ఒక్క నిమిషం నరేష్ గారు, నరేష్ గారు ప్లీజ్, నరేష్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు. రైట్, వేణుగోపాల్ గారు. రూపాయి పత్రమైన రైతులు అనేది ఇది వాస్తవం, ముఖ్యమంత్రి గారు చెప్పింది. సో చెప్పారు సమాధానం ఏంటి, ముఖ్యమంత్రి కొన్ని చాలా బిల్లులకు మద్దతు చెప్తారు. మరి ఇది ఎట్లా ఈ పాలసీని తప్పు పట్టినట్టు అప్పుడు ఆ రోజు పాలసీని తప్పు పట్టాల్సి ఉండే. రైట్. సో ఆ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మద్దతు కొన్ని అంశాల్లో మద్దతు తెలుపుకుంటుంది. సో ఇంకా మరొక అంశము అనేక అంశాల పైన రైట్. నరేష్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి. అదే ఇప్పుడు సందర్భం ఏదైనా గతంలో దేశ ప్రజలు అవకాశం ఇచ్చిన విధానం కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే విధానం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, అభివృద్ధి చేసి చూపిస్తారేమో. దేశ ప్రజలంతా కూడా కాంగ్రెస్ కాదని ఏదో నమ్మి ఈ రోజు మోదీ గారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి అవకాశానికి అనుకూలంగా గతంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా సందర్భంలో మనం టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినమాట వాస్తవమే. కానీ చేసిన సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు గొప్పగా చేసినటువంటి దళితులకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లు ఏమున్నాయి, నా దళితులకు ఉపయోగపడ్డ స్కీమ్లు ఏమున్నాయి, నా దళితులు దానివల్ల కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన స్కీమ్ల వల్ల ఎవరు బాగుపడ్డారు అనే విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అవన్నీ చెప్పకుండా పోగా మళ్ళీ ఈసారి గిరిజన మహిళలు తీసుకొస్తా, మళ్ళీ కొత్త నాటకం ఆడతా, మళ్ళీ కొత్తగా నేను చేసుకుంటా అంటే మీరు రాష్ట్రపతి ఎలక్షన్ లో మీకున్నటువంటి బలం పరంగా వాటి పరంగా మీరు ప్రయత్నం చేయండి, కాదనట్లేదు. కానీ మీరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఏది చేస్తా ఉన్నారో, మీరు గతంలో దళితులకు చేసినటువంటి వారి వల్ల అభివృద్ధి పొందిన సంఖ్య ఎంత, వారి వల్ల మీరు చేసిన ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయింపులు ఎంత, అది చెప్పే సాహసం చేయగలుగుతారా? మా నరేష్ అన్న చేయలేరు అది. కానీ వచ్చేసరికి మేము గిరిజన మహిళలను చేశాము, మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేరు అని అన్నప్పుడు, మరి గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా మన స్పీకర్ గారు చేసినప్పుడు తను దళిత మహిళ కదా, మరి తను దళిత మహిళ కాకుండా మీరు మళ్ళీ కొత్త రామ్నాథ్ కోవింద్ ఎందుకు పెట్టారు? మీరు మళ్ళీ దాంట్లో మీకు అర్థం కాలేదు మరి దళిత మహిళని మీరా కుమార్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు అర్థం కాలేదు బీజేపీ పార్టీకి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇప్పుడు మహిళ అని గిరిజన మహిళ అని చెప్పి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నాయి, వ్యత్యాసాలు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నాయి అంటే వీళ్లకు దేశం పట్ల, దేశ ప్రజల పట్ల, దేశ ప్రజానికం పట్ల, దేశ పేదల పట్ల వీళ్ళకు అవగాహన లేదు. దేశంలో ఉన్నటువంటి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము ఫ్రీగా ఇచ్చి చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. అదే గ్యాస్ రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి మళ్ళీ వాటి మీద మళ్ళీ వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కార్పొరేట్ సెక్టర్కి ఇష్టానుసారంగా మాఫీలు చేస్తూ ఉంటారు. నా పేద ప్రజలకు చేసే ప్రయత్నం కూడా చేయరు. వాళ్ళకు కావాల్సినటువంటి సమస్య ఆదానీలు అంబానీలను కాపాడుకుంటూ పోవాలి. పేద ప్రజానికానికి సబ్సిడీలు ఒక్కొక్క రూపాయిగా ఎత్తేసుకుంటూ పోతా ఉండాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు ఎంత సబ్సిడీ వచ్చేది, ఈరోజు ఎందుకు సబ్సిడీ రావట్లేదు? సబ్సిడీ కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? సబ్సిడీకి ఇచ్చేయాల్సిన ఈరోజు నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల, గ్యాస్ రేట్లు పెరగడం వల్ల అన్ని రేట్లు పెరుగుకుంటూ పోతా ఉన్నప్పుడు సామాన్యుల జీవన బతుకులు ఏ రకంగా ముందుకు పోతాయి అనే విషయం కూడా ఆలోచించినట్లయితే ప్రధాని పేదలకు దగ్గర అవుతారు, పేదలకు బాధలు కూడా తెలుస్తాయి. తద్వారా పేదలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నేను మాత్రము కేవలం నా ఇష్టాన్ని ఆలోచనలు మాత్రమే తీసుకొస్తా ఉంటా. నాకు రైతు చట్టాలు తీసుకొస్తే రైతుల గురించి మేము ఆలోచించాము, అగ్నిపత్రాలు తీసుకొస్తా అంటే యువత గురించి మేము ఆలోచించాము. కానీ మేము ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తామో అది మేము ఎనీ టైం తీసుకురాగలుగుతాం, ఎనీ టైం కూడా మాఫీ చేయగలుగుతాం అనే రద్దు చేసుకోగలుగుతాం అని చెప్పి ఒక విచిత్ర ధోరణి దేశం నడుస్తా ఉంది. కాబట్టి ఈరోజు యావత్తు అంటే దేశ యావత్తు యువత కూడా ఈరోజు నరేంద్ర మోడీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ గొప్పలు చెప్పుకుంటా ఉంది, మేము అధ్యక్షులు చేశాను, మా అన్న నరేష్ ఉన్నాడు, ఆ సీనియర్ నాయకుడు. మరి అట్లాంటి వారికి ఇంతవరకు ఏం అవకాశం ఇచ్చారు? ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీలో గొప్ప అవకాశాలు ఇచ్చాం యువతకు, గొప్ప అవకాశాలు ఇచ్చాం విద్యార్థి నాయకులకు. ఈ రోజు కూడా నరేష్ గారికి ఎందుకు అవకాశం పెట్టలేదు బీజేపీ పార్టీ? ఈ రోజు మళ్ళీ ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో అవకాశాలు ఏదో కంపెనీలు అని చెప్పి పేర్లు పెడతా ఉన్నారు? అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందిగా. బీజేపీ పార్టీ గొప్పతనం చెప్పుకుంటా ఉన్నారు కదా, మరి ఎక్కడ పోతుంది బీజేపీ పార్టీ? ఏం గొప్ప చేస్తా ఉంది, ఎవరిని ఆదుకుంటా ఉంది, ఎవరు చేస్తా ఉందని కూడా సందర్భం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటాం. రైట్. ఇప్పుడు నా
నా మిత్రుడు ఒక్క నిమిషం నరేష్ గారు ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు. సరే, అవకాశాలు వచ్చే రోజు వస్తాయి, మనం పని చేసుకుంటూ పోవడం మన ధర్మము. పార్టీలో మనం గుర్తించిన రోజు మనకు వస్తాయి, దాని గురించి నేను బాధపడలే. సరే, తమ సోదరునికి నా పట్ల ఆ మాత్రం కథను చూపించినందుకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, రాజకీయంగా మనము ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన లేకపోతే ఆ అలయన్స్ సంబంధించిన వ్యక్తిని స్పీకర్ గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవాలంటే దానికి సంబంధించి మరి మీరా కుమారి గారు వారు అంతకుముందు మాజీ స్పీకర్, వారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కాబట్టి దానికి సంబంధించి ఆ 80% కూడా ఆ యాంగిల్లో సపోర్ట్ చేయలేము. ఎందుకంటే దళితుల గురించి మాట్లాడాలనుకుంటే మా సోదరులు తెలుసుకోవాలి. మరి ఈ రాష్ట్రాన్ని దళితుల చేతుల్లో దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మన కేసీఆర్ గారు మరి ఎందుకో వారిని ఈ రోజు ఎందుకో పెట్టలేదు. మరి దళితులకు 3 ఎకరాలు ఎందుకో ఇవ్వలేదు సార్. కాబట్టి అవన్నీ వేరుంటాయి. నేనేమంటున్నాను, రాష్ట్రపతిగా ప్రపోజల్ పెట్టిన క్యాండిడేట్ దళిత బంధు ఇస్తున్నారు కదండి, దళిత బంధు ఇస్తున్నాం అని చెప్తున్నారు. రకరకాల అన్ని వర్గాల నుంచి అయినారు, సౌత్ నరేష్ గారు, నార్త్ ఇండియన్స్ అందరూ అయినారు రాష్ట్రపతులు. కానీ ఒక దళిత్ అంటే ఒక ట్రైబల్ లేడీ ఇంతవరకు కాలేదు, ట్రైబ్స్ కాలేదు కాబట్టి దాన్ని పెద్ద మనసు చేసుకొని దాన్ని ఆమె సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు పార్టీలకు ఖచ్చితంగా. సరే, రాష్ట్రపతి ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా ఎంత రాజకీయం చేస్తున్నారు, రాష్ట్రపతి చేతిలో ఎంత పవర్ ఉన్నది ఏందనేది మనం పక్కన పెడదాం. కానీ ఆ యొక్క గిరిజనులను కూడా అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు ఎవరైనా సరే ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగించవలసిన అవసరము అన్ని పార్టీలపై ఉన్నది. దీన్ని పాజిటివ్ ఆలోచన చేయాలి తప్ప నెగిటివ్ కాదు. నిన్న ఏదైతే జరిగిన ప్రెస్ మీట్ సంబంధించిన కేసీఆర్ గారికి ఉన్నదో దాని అభద్రత భావం చాలా స్పష్టంగా కనిపించింది వారిలో. ఆ కనిపించింది కాబట్టి ఆ విధంగా మాట్లాడడం తప్ప నిజంగా వారు స్థాయి మర్చి ప్రధానమంత్రి గారు నరేష్ గారు సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారంటే కేంద్రం నుంచి పెద్దలు వచ్చారు, రాష్ట్రానికి ఏం చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం అవి కూడా చెప్తారనుకున్నాం, అవి కూడా చెప్పలేదు. ఇంత భారీ సభ పెట్టి కార్యవర్గ సభ పెట్టారు, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు, కేంద్రం నుంచి సగం క్యాబినెట్ మంత్రులందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. కానీ తెలంగాణకి ఇది ఇస్తాం, ఇది ఇవ్వబోతున్నాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, ఏదైనా సరే ఒక ప్రకటన ఇస్తారేమో ఎదురు చూసాం. అట్లాంటిది ఏమీ చెప్పకుండా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడే విధంగా చేసినటువంటి ప్రయత్నాలని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారండి, అనకపోతే ఎట్లా ప్రతిపక్ష నాయకులు ఆ మాత్రం మాట్లాడకపోతే ఆయన ఎట్లా ముందు ఆయన తను ఏదో ఒకటి మాట్లాడాలి కదా. కాబట్టి ఇంతకు అసలు ప్రధానమంత్రి గారు మాట్లాడలేదని బాధలో ఉన్నారు. అసలు అరే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, కనీసం నన్ను నా కుటుంబం పట్టించుకోలేదు. చాలా స్పష్టంగా చెప్పాడు, వరంగల్లో టెక్స్టైల్స్ సంబంధించి చెప్పారు, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత ముందుకు పోతుందో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా భూసేకరణ వెనకబడ్డది, ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రామగుండం దానికి సంబంధించి జరిగింది. అంతకుముందు ఇంకా ఏ విధంగా ఇండ్లకు నేను ఈరోజు చెప్తున్నాను, మరి మేము ఇచ్చిన ఇండ్లు ఎంతవరకు వీళ్ళు కట్టించారు, ఆ ఇచ్చిన ఇండ్లు సరే మీరు సింగిల్ బెడ్రూమ్ అంటే మీరు 2 గదులు ఇల్లు అంటారు, మరి 2 గదులు ఇల్లు ఎంతవరకు వచ్చింది, మరి సింగిల్ గది పక్కన పెడదాం. మరి అలానే ఇచ్చిన దాంట్లో కనీసం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి సాంకేతిక దాంట్లో సగం అనే చేయాలి కదా, సగం కూడా చేయలేదు కదా. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు కేసీఆర్ గారు రేపు అదృష్టం బాగుండి ఒక తెలంగాణలో ప్రధానమంత్రి అయిన అనుకో, కేసీఆర్ గారు ఆ ప్రధానమంత్రి సీట్లున్నా ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను సమానంగా చూడాల్సిందే. నాది తెలంగాణ కదా, నా తెలంగాణకి నేను సగం మొత్తం నేనే చేసుకుంటా, మిగతా రాష్ట్రాలను పట్టించుకోనంటే అది నడవదు. కాబట్టి రాజ్యాంగ పదవులు ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ జాతీయ పార్టీ సమావేశము బహిరంగ సభలు పెట్టినా ఒక లెక్క ప్రకారం మాట్లాడదు తప్ప నోటికి వచ్చినట్టు మాట్లాడదు. మేము తెలంగాణకు ఏమేమి చేయాలో అభివృద్ధి మీరు ఇంతకుముందే చెప్పడం జరిగింది. 25 గత 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే 2500 కోట్లు జాతీయ హైవేలకు ఖర్చు పెడితే ఈ యొక్క టర్మ్ లో భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే మేము 4800 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. పైగా ఇప్పుడు 3500 కోట్లు మళ్ళా నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేసిన సంగతి ఇంత క్లియర్ గా స్పష్టంగా చెప్పాడు వారే. కానీ మనం మర్చిపోకూడదు, ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ సాధిస్తుందంటే తెలంగాణలో మేము ముందున్నాము అని అంటే కేంద్ర ప్రభుత్వం లేదే ఇవన్నీ ముందున్నారా, అయినా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదే ముందున్నారా. కాబట్టి అభివృద్ధి అనేది ఆగకుండా నిరంతరం సాగుతున్న మాట వాస్తవమే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రజలు అప్పులలో ఎక్కువ పోయారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిజంగా సరిగా ఉపయోగపడలేదు, మన యొక్క ఆర్థిక అంతా తీసుకుపోయి దాంట్లో పోయడం జరిగింది. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక కూడా మా ఇంతకుముందు అయోధ్య అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక కూడా ఇంకా సముద్రం పాలు అవుతున్నాయి. మరి ఆ కట్టిన మళ్ళీ మన పొలాలకు మా యొక్క యాదగిరిగుట్ట మా మోత్కూరు మండలానికి రావాలంటే మళ్ళీ ఆయన మోటార్లు పెట్టాలి, బిగించాలి, ఆ 10,000 కోట్లు తెచ్చే ఖర్చు లేదు. కాబట్టి ప్రాజెక్టుల మీద ఇన్వెస్టిగేషన్ పెట్టినప్పుడు అది ఎంతవరకు పడుతుంది ఏదైనా చూసుకోవాలి.
చూసుకోకుండా అనాలోచితంగా మరి కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడితే ఈ విధంగా ఆర్థికంగా గుల్లవడం తప్ప ఏమి ఉండదు. రైట్. అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. అంటే బీజేపీకి ఇటు పక్క ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చెప్తున్నారు, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుంది? ఈ యొక్క విమర్శలు అటు కేంద్రంలో విమర్శలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం విమర్శలు అవ్వచ్చు, బీజేపీ విమర్శలు అవ్వచ్చు, ఇటు టీఆర్ఎస్ విమర్శలు అవ్వచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకొని ఇప్పుడు ఇంతకుముందు కూడా అంటే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కూడా చెప్పారు, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చెప్తే డేట్ ఫిక్స్ చేస్తే అసెంబ్లీనే రద్దు చేస్తారని చెప్పేసి బాహాటంగా చెప్పారు కేసీఆర్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆపేరు మీరు ఇద్దరు చూసినా నిజంగా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది చూసినా బీజేపీ వాళ్ళు మాట్లాడింది కూడా విన్నాం. ఇక్కడ విన్నాను, మీరు అందరు విన్నారు, వాళ్ళు కూడా మాట్లాడింది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ కొట్లాట తెలంగాణలో ఒక కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్ట్ కావాలని టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడతలేరు, అడుగుతలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావాలి, విభజన చట్టం హామీలో ఉంది, అది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతలేరు టీఆర్ఎస్ వాళ్ళు. ఐటీఐఆర్ కావాలంటలేరు, గిరిజన యూనివర్సిటీ కావాలంటలేరు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలంటలేరు. ఇలా మధ్యన పంచాయతీ ఏందన్నా? బీజేపీ వాళ్ళు విభజన చట్టంలో ఉన్న హామీని అమలు చేస్తామని ఒక్క నాడనలే పాపం నడుతుంది, ఇంతమంది వచ్చిపోయినారు. ఒక్క నడన తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలకి ఇవి ఇచ్చినాము, ఇవి అమలు చేసినాము, తెలంగాణ అభివృద్ధికి ఇట్లా ఉపయోగపడమని బీజేపీ వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరి మధ్యన కొట్లాడ ఏందన్నా? మీరు చెప్పండి అన్న సార్, మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. రైట్. ఇక్కడ కాంగ్రెస్ గురించి ఆందోళన చేస్తున్నారు కదా, మీ కాంగ్రెస్ గురించి ఆందోళన చేస్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో మొన్ననే కదా మన రైతు గర్జన వరంగల్లో మీటింగ్ పెట్టినాం, రైతుల గురించి కొట్లాడేది మేమే కదా. అంతకంటే ముందు గిరిజన సభ కూడా పెట్టినాం కదా ఆదిలాబాద్ లో. అంతకంటే ముందు నిరుద్యోగుల కోసం కొట్లాడింది, మహేష్ నిరుద్యోగుల కోసం కొట్లాడిన సభ మేమే కదా పెట్టింది. అట్లనే ఇప్పుడు సిరిసిల్లలో కూడా మళ్ళీ కొట్లాడగలిసింది కాంగ్రెసే కదా. ఈ కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ ఎక్కడిది, తెలంగాణలో అభివృద్ధి ఎక్కడిది? ఇలా కేసీఆర్ ఇప్పుడు మీరు అంటున్నారు ఒకసారి ఎలక్షన్లో పోతా అంటే దూరం అన్నారు. పోయినసారి అందరిని అడిగిపోయిందా? కాంగ్రెస్ వాళ్ళని అడిగి బీజేపీ వాళ్ళని అడిగిపోయిందా? పోతా అంటే ఇప్పుడే ఈ గడ రాజు డిజాల్వ్ చేసుకోమని ఎలక్షన్. రైట్. అయోధ్య రెడ్డి గారు, ఇచ్చిన హామీని అమలు చేయలేని చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అటు వాళ్ళని తిట్టి బీజేపీని లేని బీజేపీని గ్రామాలలో ఏ ఊరికి పోయినా బీజేపీ అంటే అదేంటి అంటారు. అట్లాంటి బీజేపీ తిరగడం వల్ల అచ్చా బీజేపీ పెద్దదేమో, బీజేపీ కూడా బలం ఉందేమో అని ప్రజలు భ్రమపడాలి. ఓట్లు ఒకటో రెండో ఓట్లు వేస్తే కాంగ్రెస్ ఓట్లు అటు పోవాలి, ఏమన్నా నష్టం కాలే, ఇద్దరి మధ్యన ఓట్ల విభజన వస్తే మాకేమైనా లాభం అవుతుందేమోనని టీఆర్ఎస్ భ్రమలు. అంతేగాని మేము ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నాము, ఇయ్యలేము, మాకు చేతన అయితే లేదు, అందుకని ఎన్నికలకు కొట్లాడలేడు ఆయన. నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు 4 ఏళ్లకు వస్తున్నావు, నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చి నీకు బిడ్డ కవిత ఓడిపోయిన తెల్లారి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఎంపీ ఓడిపోతే నీ దగ్గర చుట్టాము ఎంపీగా వినోద్ కుమార్ ఓడిపోతే తెల్లారి తీసుకొచ్చి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసినావు. వాళ్ళని ఎందుకు చేసినా అంటలేము, నిరుద్యోగులకు ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నాం మేము. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వవు? నేను వాటి గురించి మాట్లాడు. మీ చేతకాంతరాన్ని ఎందుకు తప్పించుకుంటావు? విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చింది నరేష్ గారు, కరెక్టే. మీ కేసీఆర్ గొప్పోడే, మీ కేసీఆర్ ఉండక ముందు తెలంగాణలో సూర్యుడు ఉదయించకపోయేది, చంద్రబాబు రాకపోయేది, మీ కేసీఆర్ అంత గొప్పోడు. కానీ తెలంగాణలో మేము అడిగేది మీ కేసీఆర్ మీరు కోరుకోండి, కానీ మీరు విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగ వృత్తి గురించి కొట్లాడితే మీకు కొంచెం గౌరవం ఉంటుంది. అంతేగాని ఉంటేనే ఏవో ఆశల కోసమో కోరికల కోసమో కేసీఆర్ పోగిట్టే వాళ్ళ టీఆర్ఎస్ పరిస్థితి ఊళ్ళలో ఒకసారి చూడండి అన్న. ఇవాళకి పైసలు ఇంకా రాలే. ఇలా ఒడ్లు అమ్మి 15 రోజులు నాయే, వేరే కూడా అక్కర్లేదు. ఒడ్లు అమ్మి 15 రోజులు మీరు తీసుకుపోయి ఇంతవరకు ఒడ్ల పైసలు ఇవ్వలే, ఉపాధి హామీ కూలీలు ఇవ్వలే, జీతాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఇక టీఆర్ఎస్ వాళ్ళు? ఇంకా ఈడనే అవుతలేదు నీ నుంచి. నువ్వు 3వ తరగతి పాస్ అవుతలేవు, నువ్వు ఇంటర్మీడియట్ రాస్తా డిగ్రీ రాస్తా అంటే ఎట్లయితే తెలంగాణలో 8 ఏళ్లలోనే నువ్వు చేసింది లేదు. ప్రజల్ని మోసం చేయడం, మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. నేను క్లియర్ గా అన్ని సమస్యలు లేవు, పైసలు లేవు, రైతు బంధు ఇంతవరకు ఇంకా మిగతా 5 ఎకరాల మీద పర్లేదు. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాస్ సబ్సిడీ లేదు, ఇది వ్యవసాయం పరిస్థితి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, లేదు. రిజర్వేషన్లు ఇస్తాడు, లేదు. ఏం చేసినావు? ఇక నువ్వు పెద్దగా ఇప్పుడు నీకు శాతం అయితే లేదు, నీకు ఎన్ని శాతం అయితే లేదు. తెలంగాణలో 10 జిల్లాలు, ఇంతకుముందు పాత 10 జిల్లాలు ఇప్పుడు 33 చేసి కూడా హైదరాబాద్ సెక్రటరేట్ రావాలంటేనే నీకు శాతం అయితే లేదు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి. నువ్వు దేశాన్ని ఏం చేస్తావు, లేకపోతే ఇంకేం చేస్తావు?
అయితే కూడా అర్థం ఉండాలి. నువ్వు జాతీయ పార్టీ కాకపోతే ఇంటర్నేషనల్ పార్టీ పెట్టుకో, అంతర్జాతీయ పార్టీ పెట్టుకో. ఎవరు వద్దన్నారు? ఇచ్చింది పార్టీ పెట్టుకునేది పెట్టుకో. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. చెప్పిడా రైట్ రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. 4 ఏళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదు? వెంటనే 4 ఏళ్ల నుంచి ఎంత స్థాయిలో కలిసి పట్టుకొని బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టియాలి కదా. రైట్ అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు రెండు పార్టీలు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో కానీ రెండు పార్టీలు రాజకీయ పరంగా విమర్శించుకుంటున్నారు కానీ అభివృద్ధి గురించి మాత్రం ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎక్కడ నిధులు లేవు. కేంద్రం కూడా దాటవేసే ధోరణి చేస్తుంది. కానీ రాష్ట్రం కూడా సీఎం ఈ నిధుల గురించి మాట్లాడకుండా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు వరగబెట్టే పరిస్థితి అయితే ఏదీ లేదని చెప్తున్నారు. ఓ పక్క రైతు బంధు కానీ మిగిలినటువంటి ఇప్పుడు వేసే పరిస్థితులు లేవు. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టేసి రాజకీయంగా విమర్శలు సంధించుకోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు వేణుగోపాల్ రెడ్డి గారు? రైట్ ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు. ప్రజలకు కానీ ఎవరికి కానీ అభ్యంతరం లేదు. రాజకీయ విమర్శలు అనేది ఆయా రాజకీయ పార్టీలు బలోపేతం కావచ్చు, వ్యూహం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ విమర్శలు చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారైనా అటు బీజేపీ నుంచి బండి సంజయ్ గారైనా ఇతర ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారైనా ఒకటే అంశం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మాకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాదాపు 1,65,000 మనమే దేశానికి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, దేశానికి అన్ని రాష్ట్రాల నుంచి ఇస్తారు, మన రాష్ట్రం కూడా ఇచ్చింది. సో విభజన హామీలకు సంబంధించిన అంశాలు ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి నెరవేరలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న నీటి వాటాల గురించి ఏదైతే ఉందో కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ వేయలేకపోయింది. అంటే ప్రత్యేక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 3 రాష్ట్రాలకు కలిపి ఒక ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలకు సంబంధించి పంపకాలకు సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమైన డిమాండ్. ఇక మరొకటి, నిన్న ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే అని చెప్పి మాట్లాడారు. నిజంగా కూడా బీజేపీ వాళ్ళు మేము ఏక్నాథ్ షిండేలను తీస్తామంటే ఏంటి ఏక్నాథ్ షిండేలను తీస్తామంటే అన్ని ప్రభుత్వాలను కూడగొట్టుకున్నట్ట ఏంటి అర్థం? సో ఇట్లా ప్రభుత్వాలను కూడగొట్టుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఉండదు. రైట్, ప్రజాస్వామ్యాన్ని మీరు హత్య చేసినట్టు అవుతుంది. సో అది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పిదము, అది అప్రజాస్వామికము. ఇంకోటి మరొక కేసీఆర్ గారు దీన్ని తప్పు పడుతున్నారు. నిన్న మొత్తం కేసీఆర్ గారు తప్పు. మరి కేసీఆర్ గారు ఏం తప్పు? కేసీఆర్ గారు మాత్రం తప్పు చేసిందా ఇక్కడ ఈ రాష్ట్రంలో? మొదటి గవర్నమెంట్ లో కూడా అన్ని ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా తమ పార్టీలో చేర్చుకొని క్యాబినెట్ లో చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! మొన్నదే ఇప్పుడు రెండో ప్రభుత్వంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం తీసుకొని కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు మంత్రి పదవులుగా క్యాబినెట్ లో మంత్రి పెట్టుకున్నారు. ఇది ఎంత అన్యాయం చేసుకుంటూ ఓకే బీజేపీ చేసింది 100% తప్పు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను కూల్చింది, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసుకుంది, ఎంపీలను చేసుకుంది. కానీ బీజేపీ చేసింది తప్పని చెప్తున్నారు. కానీ మీకు ఎక్కడిది నైతిక హక్కు అంటున్నా మాట్లాడడానికి? ముఖ్యమంత్రి గారికి ఎక్కడిది నైతిక హక్కు? ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్ష పార్టీలను బతకనియకుండా ఎందుకు? మీరు ప్రతిపక్ష పార్టీలు బతకనియకపోతే ఏంటి? ప్రజాస్వామ్యం ఉన్నట్ట పోయినట్ట? మళ్ళీ మీరే ఏక్నాథ్ షిండేను అది మీకు హక్కు లేదు. మా జర్నలిస్ట్ కానీ ఇతరు కాదు ఎవరైనా మాట్లాడడానికి హక్కు ఉంది, కానీ మీరు తప్పు చేసిన వాళ్ళు మాట్లాడడానికి హక్కు లేదు. సో ఇది ఒకటి. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. వాళ్ళు బీజేపీ చేసిన తప్పైనప్పుడు కేసీఆర్ మాట్లాడే హక్కు, నైతిక హక్కు కేసీఆర్ గారికి లేదు. ఇక మిగతా అంశాలకు వస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో రాలేదని చెప్పుకున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రం కూడా ఈ రాష్ట్రానికి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా అంటే బీజేపీకి ఆ టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ప్రతి సవాలు ఇసుకొని ఏదో రాజకీయం చేసుకొని మన మీడియాలో వచ్చినా పత్రికలో వచ్చినామా అని చెప్పి అనుకుంటే అయిపోదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఏమి బండి సంజయ్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఏం చెప్పారు? అసలు కేసీఆర్ దేశంలో నేను అవినీతి చేసిండు, కాళేశ్వరంలో చేసి 1,00,000 కోట్ల వరకు అవినీతి చేసిందని చెప్పి బండి సంజయ్ గారు గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు. బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు. ఎందుకు పెట్టలేదు అంటున్నా.
అంటే మీరంతా ఒక డూమ్ ఫైట్ చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. రైట్. ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నాయి అందరికి. టీఆర్ఎస్ బీజేపీ ఒక డూమ్ ఫైట్ చేసుకుంటున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం రాష్ట్రం చేయాల్సింది ఆ అంశాలపైన కేంద్రం ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా నిలదీయాల్సి ఉంటే మీరు అవసరమైతే కూర్చోండి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయండి. రైట్. ఏమైనా అంటే కష్టం కృష్ణా జిల్లాకు సంబంధించిన పంచాయతీ వచ్చినప్పుడు వాటర్ ప్రాజెక్టులు నిండి దుంకినప్పుడు అప్పుడు వాటర్ పంపకాలు జరుగుతున్నప్పుడు ఎవరు తీసుకోవాలి ఏం లేనప్పుడు మాకు ఇంత వాటర్ రావాలి అంత వాటర్ రావాలని ప్రతి సంవత్సరం కొట్లాడతారు, దాన్ని వదిలేస్తారు. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు కేంద్రం అవ్వచ్చు రాష్ట్రం అవ్వచ్చు, మీరు ఎందుకు ట్రిబ్యునల్ వేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వము? కానీ రాష్ట్ర ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి గారు మూడు రాష్ట్రాలకు వాటర్ పంపకాలు ఎందుకు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం? రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, కానీ అంటే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు కేంద్రం అవ్వచ్చు రాష్ట్రం అవ్వచ్చు జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు రోజు మాట్లాడతారు వదిలేస్తారు. రైట్. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవచ్చు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు అవి అంతే ఉన్నాయి, కానీ మీ పాత్రికేయులు మీరు దగ్గరుండి చూస్తారు అన్నీ అని చెప్పేసి వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడినట్టు సార్. ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, అవే పరిస్థితి. ఇక జర్నలిస్టుల సమస్యలు మనం ఇంకేదో మాట్లాడతాం చెప్పు. జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే మొదటి ప్రభుత్వంలోనే చెప్పిండు జర్నలిస్టులకు ప్రత్యేకంగా అందరికీ మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. అవసరమైతే మొత్తం వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ మొత్తం అన్ని మీకు కావాల్సిన అకాడమిక్ సంబంధించిన స్కూల్స్ కాలేజీలు అన్ని అందరినీ ఏర్పాటు చేయమని ఇట్లాంటి అన్ని కథలని చెప్పారు. నిన్న ఒక మంచి మాట చెప్పారు. కనీసం ఆ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ అంతా కూడా మీ యాజమాన్యాన్ని సహకరించకపోయినా మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారని చెప్పారు. కనీసం ఆ ఇంటనే గుర్తుపెట్టుకున్నారు. రైట్. రైట్. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు. నరేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ నరేష్ గారు అంటే ఇచ్చినటువంటి హామీలను అవన్నీ కూడా పరిష్కరించకుండా వాటన్నిటి కూడా పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలకే ఎక్కువ పెడుతున్నారు. అటు కేంద్రంలో అవ్వచ్చు ఇటు రాష్ట్రంలో అవ్వచ్చు, కానీ హామీలను మాత్రం అవి అక్కడనే తొంగలో నెట్టేస్తున్నారని చెప్పేసి విమర్శలు. ఏ విధంగా స్పందిస్తారు? ఒక పక్క జర్నలిస్టు సమస్యలు ఉన్నాయి, గతంలో ఉన్నాయి, కానీ మీ అన్నీ కూడా పథకాలు అవన్నీ అభివృద్ధి పథకాలు ప్రజా సంక్షేమం కోసం డబ్బులు అవన్నీ నిధులు అవన్నీ కూడా మీరు బేరీజు వేసుకుంటూ అవన్నీగా ఆర్థిక లోటుపాట్లు అవన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ జర్నలిస్టుల సమస్యలు అంటే అవి పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదా? ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలే కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మా అయితే అన్నట్టు అన్నేమంటాడు, బీజేపీ పార్టీని పదే విమర్శించి దాన్ని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నట్టున్నారు. కేంద్రంలో అధికారం బీజేపీ పార్టీ కదా, మనం కొట్లాడాల్సింది బీజేపీ పార్టీ మీద కదా. రైట్. ఆయన విమర్శించారు. మిగిలిన రాష్ట్రాల్లో మొన్న కర్ణాటకలో అవ్వచ్చు, నరేష్ గారు కర్ణాటకలో అవ్వచ్చు, మహారాష్ట్రలో అవ్వచ్చు జరిగిన పరిణామాలు ఆయన విమర్శించారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇది బీజేపీ చేస్తుంది, అది తప్పిదమే, అది దాన్ని రాజకీయ హత్యగా భావించాలా? కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీ పార్టీ ఎందుకు విమర్శిస్తామంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మనకు రావాల్సిన వాట తెచ్చుకోవాల్సింది కేంద్రం నుంచి, మనకు రావాల్సిన వాట కొట్లాడ చేపించుకోవాల్సింది కేంద్రం నుంచి. మనకు మోసం చేసింది కేంద్రం, మనకు హామీ నుంచి మోసం చేసింది కేంద్రం. మన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని నరేష్ గారు అయితే మా దగ్గరికి వస్తే తెలంగాణ సామెత ఉంది. రవి గారు ఒక్క నిమిషం. విమర్శించాల్సిందే, కేంద్రం మీద కొట్లాడాల్సిందే. నిజంగా కూడా బీజేపీ అనేది తెలంగాణ ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు ప్రశ్న మొత్తం తప్పుదోవ పట్టించడము. బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఒకరికొకరు విమర్శలు చేస్తూ ఆయన ఎదుర్తో ఎజెండా దాని వైపు డైవర్ట్ చేయడం. ఇదే ఏది ఇందులో ఒక పరిష్కారం కనపడట్లేదు. ఇగో నేను బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నామని అంటలేను నరేష్ అన్న. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణకు ఏనాడు అనుకూలంగా లేదు. బీజేపీ తెలంగాణకు అనివార్యమైన పరిస్థితుల్లో పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిందేమో కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు చెంబటి మట్టి పడకపోయిండు, ఇటుక పడకపోలే, ₹1 ఇయ్యలేదు. ఆడికి పోయి కూడా ఏం చెప్పిండు, తల్లి లాంటి తల్లి అయిన ఆంధ్రప్రదేశ్ లాంటి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ నమ్మి జన్మనిచ్చిరు అని తిట్టిండు. తర్వాత మొన్న పార్లమెంట్ లో పెట్టి నరేంద్ర మోడీ అన్నది కూడా మనం చూస్తాం. పెప్పర్ స్ప్రేలు కొట్టిరు, అర్ధరాత్రి పూట మైకులు బంద్ చేసి అప్రజాస్వామికంగా ఆగమాగం తెలంగాణ ఇచ్చిరు అంటున్నాం. తర్వాత తెలంగాణకు వచ్చినాక ఏనాడు కూడా ఒక్కనాడు ₹1 అదనంగా ఇయ్యలే.
అయితే మేమేమంటున్నాం, 8 ఏళ్ల పాటు అదే బీజేపీకి మీరు మద్దతు చేసిండ్రు. బీజేపీ చేసిన అన్ని తప్పులో మీ భాగం ఉంది, నెంబర్ 1. రెండోది, మీరు ఇవాళ కూడా కాళేశ్వరం కోసమో నిధుల కోసమో కొట్లాడతలేరు. మీ కొట్లాట రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నది మా బాధ. నిరుద్యోగ వృత్తి కోసం పైసలు కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం. అధికారులు ఒక నిమిషం అయోధ్య రెడ్డి గారు కొనుమని అడిగారు. కేవలం మీరు ఎవరికి పెత్తనం కావాలి, నీకా నాకా పెత్తనం? మీ మధ్యన పంచాయతీ ఏంది? ఏ అభివృద్ధి కోసం మీ మధ్యన పంచాయతీ వచ్చిందని మాకు కొట్లాట. అది కాకుండా తిట్టోదాన్ని బీజేపీ ఎందుకంటాము? ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ప్లీజ్, ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు, బీజేపీ నుంచి నరేష్ గారు మాట్లాడతారు. రైట్, మీరు అడిగిన క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్తారు. నరేష్ గారు, బీజేపీ పార్టీ నరేష్ గారు, ఏంటి అంటే మీరు ఈడీ కేసులు ఉంటాయి, లేకపోతే అందుట్లో కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, 1000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ మీద కేసులు పెడతా అది ఇదని అంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాదాపు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గర నుంచి మాట్లాడారు, కానీ ఇంతవరకు అట్లాంటిది ఏమీ జరగలేదు. మీ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేది అడుగుతున్నారు. మతలబ్ ఏం లేదండి. మతలబ్ ఉంటే వాళ్ళని ఆ కారు సారు 16 అన్న సీట్లలో 9 సీట్లకు ఎందుకు పడేస్తావు, ఇదో సింగిల్ డిజిట్కి ఎందుకు పరిగెత్తారు ఎంపీలలా? ఇక్కడ ఏకనాథ్ సిండేలని ఇక్కడ తీసుకొస్తారంటే మహారాష్ట్రలో మా జర్నలిస్ట్ వేనన్న కూడా తెలుసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ చేసింది 100% చాలా కరెక్ట్ పని, దాంట్లో తప్పు లేదు. ఎందుకు లేదంటే అది శివసేన పార్టీకి మేము 100 పైగా సీట్లు ఇచ్చాం. ఎలక్షన్లో ఇస్తే వాళ్ళు గెలిచింది 7 సీట్లు గెలిచారు, మేము 100 పైగా మేము గెలిచాము. మాకు 70% మేము గెలిస్తే వాళ్ళు 50కి 50% గెలిచారు. కానీ ఏదైతే సహజ సూత్రం గత సంవత్సరాల నుంచి బాల్ ఠాకరే గారు ఉన్నప్పటి నుంచి కూడా అది ఏదైతే అనుబంధం ఉన్నదో దాన్ని కాదని చెప్పి మాకు ముఖ్యమంత్రిగా వారు అడిగిన తర్వాత అట్లా కాదు, మేము 100 సీట్లు ఉన్నాం, మేము 50 సీట్లు ఉన్నాం మీరు అని అంటే కూడా కాదని ఏదైతే అక్రమ సంబంధంతో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని వారు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు. కానీ ఏదైతే శివసేన యొక్క ప్రతిపాదిక ఏదైతే ఉన్నదో అంటే ఆ విషయాలు ఏమవుతుందండి, మన రాష్ట్ర విషయాలకి రండి ప్లీజ్ నరేష్ గారు. తర్వాత ఆ ఎమ్మెల్యేలందరూ ఈ రోజు వచ్చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కన్సల్ట్ చేయడం, దాని తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. కాబట్టి అక్కడ చేసినది మన రాష్ట్ర విషయంలోకి రండి. రైట్ ప్లీజ్, ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు. రైట్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, అది అంతా కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు. రైట్, మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. రైట్, సమయాభావం లేదండి. చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు నరేష్ గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అయోధ్య రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నరేష్ గారు మరి బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఒక్కసారిగా వేడెక్కాయి. మరో పక్క కేంద్రంలో బీజేపీ అవ్వచ్చు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శనాస్త్రాలు ఎన్నికలు వచ్చినప్పుడైనా లేకపోతే అభివృద్ధిపై కూడా వీళ్ళు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ మాత్రం స్థిమితంగా గమనిస్తూ ఉంది. మరోపక్క ఏది ఏమైనా సరే అటు రాష్ట్రంలో అవ్వచ్చు అటు కేంద్రంలో అవ్వచ్చు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుంది అనేది వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.